యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు చూస్తూ పొందుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తూ ఉన్న వాగ్దానము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనము. 1వ అధ్యాయము 24వ వచనం. నేను పిలవగా మీరు వినకపోతిరి, నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసివేతిరి. చూడండి, ఈరోజు మనము 24, 25 వచనాలు, ఈ 2 వచనాలు మనం ధ్యానిద్దాం. నేను పిలవగా మీరు వినకపోతిరి అంటున్నారు. నిజమే, దేవుడు మనల్ని పిలుస్తూ ప్రేమిస్తూ ఎన్నో విషయాలు మనకు బోధిస్తున్న మనము వినలేని వారిగా ఉంటున్నామంట. ఎన్నో అద్భుతాలు చూస్తాము, స్వస్థతలు చూస్తాము, కానీ ఆయనను కూడా దేవుని మాట వినలేని వారిగా ఉంటూ ఉంటాం. ఇక్కడ దేవుడు అంటాడు, నేను పిలవగా మీరు వినకపోతిరి. నిజమే, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధ గ్రంథము వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆయన మనతో మాట్లాడుతూనే ఉంటాడు వాక్యం ద్వారా. కానీ మనం ఏం చేస్తామంటే వినలేని వారుగా ఉంటున్నాం. ఆ యొక్క వాక్యానుసారంగా నడవలేకపోతూ ఉన్నాం. ఇంకొక మాట చెప్తుంది, నేను చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయిరి, నేను చెప్పిన బోధ ఏమీ మీరు వెనుక త్రోసివేశారు. మనం ఇప్పుడు చేస్తున్నదే కదా, ఆయన బోధ వినలేకపోతున్నాం. ఎంతమంది దైవజనులు ఎన్ని మాటలు చెప్తున్నారు. కొంతమంది విషయంలో నాకు చాలా బాధపడుతూ ఉంటాను. సంవత్సరాలు ఒక 20 సంవత్సరాల నుండి దేవుని బోధ వింటూ కూడా వారి జీవితాలు మార్చుకోలేక, వాళ్ళ ప్రవక్తను మార్చుకోలేక, వారిలో ఉన్న పాపమును విడిచిపెట్టలేక, పేరుకు మాత్రం క్రైస్తవులుగా ఉంటూ పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నడుస్తూ ఉంటారు. ఈ లోకంలో పరిశుద్ధ గ్రంథం పట్టుకొని నేను దేవుని బిడ్డనని క్రైస్తవులమని మీరు ఎంత ఘనంగా చెప్పుకున్నా కానీ ఇక్కడ నీ జీవితం పూర్తయితే, నీ జీవితము పూర్తయ్యాక నీ ఆత్మ ఏ గమ్యానికి చేరుతుంది? నరకానికి చేరుతుంది. నరకానికి నువ్వు చేరకుండా ఉండట కోసమే వాక్యమని ప్రతి మాట కూడా సరిచేసుకోవటం కోసము దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అయినను వినలేక మన జీవితాలు సరి చేసుకోలేకపోతున్నాం. పిల్లారా, దయచేసి ఈ లోకంలో మనకంటూ ఏది లేదు. దేవుని మాట వినండి, దేవునికి లోబడండి, దేవుని యొక్క మాట ప్రకారంగా నడుచుకునండి. అలా నడుచుకున్నప్పుడు దేవుడు భూమి మీద నిన్ను దీవిస్తాడు. నువ్వు చనిపోయిన పరలోకాన్ని నీ వారసునిగా నువ్వు అక్కడ దేవుని రాజ్యంలో నిలిచి ఉంటావు. మరి ఆ పరలోక రాజ్యం కావాలా? ఈ భూ సంబంధమైన లోక సంబంధమైన వాటిని విడిచిపెట్టక వాటిలోనే జీవిస్తూ నువ్వు దేవునికి దూరమయ్యి పై పెదవులతో దేవుని ఆరాధిస్తూ దేవుడు నాతో ఉన్నాడని నువ్వు భ్రమపడుతూ ఉంటావా? అది ఒక్కసారి నువ్వు ఆలోచించుకుని జీవితాన్ని సరి చేసుకున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా నేను దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్న ప్రభా, ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్న దేవా నీకు స్తోత్రము. పరిశుద్ధాత్మ ఆశీర్వాదం అనబడిన ఈ ప్రోగ్రాము ఎంతమంది బిడ్డలు చూస్తున్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని మీ ఆత్మ చేత నింపమని అడుగుచున్నానయ్యా. మీ అభిషేకము చేత నింపండి ప్రభా, నీకు వందనాలు. చెప్పబడిన వాక్యానుసారంగా నడుచుకున్నట్టుకు నాయన వారి హృదయాలను ప్రేరేపించమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మడా నీకు వందనాలు. విజయ్ నిమోస్టెల్ బి కాంది నిమోస్టెల్ బి గ్లోరీ కమాందర వస్తి కౌరి కమాందర ఐ గ్లీజ్ ఎని సోబ్ లైక్ హెనవా షూరిల రది కమాందర వస్తి కమాందర. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. గొప్ప దేవుడవు నా ప్రభువా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయా, నీకు వందనాలు. వెజనో మై ఖానిజబా షూరిల రదిక్కమాందర వసిక్కమాందర. ఏ బిడ్డలు ఏ అనారోగ్యము చేత ఉంటూ అడుగుచున్నారు, ఏ సమస్య నిమిత్తం అడుగుచున్నారో ప్రభా, ఈ సమయంలో ఎంతమంది బిడ్డలు ఏకీభవిస్తున్నారో ప్రభా, వారందరినీ మీరు ముట్టండి అయ్యా. వారికి ఉంటున్న సమస్యలను తీర్చివేయండి ప్రభా. షూలి కబాదర శ్రీకమాందర. సంపూర్ణమైన స్వస్థత, విడుదల దయచేయమని యేసుక్రీస్తు నామం నడుస్తున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.